ఇప్పుడు దీన్ని మనం మిశ్రమ భిన్నంలోకి ఎలా మార్చాలి అంటే ఇక్కడ ఉన్న 2 అనే నెంబర్కు మనం ఏ నెంబర్ యాడ్ చేస్తే ఆన్సర్ 0 అవుతుంది. మైనస్ క్వాంటిటీని మనం ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇఫ్ m equal to 3 and n equal to, then the value of m to the power of n minus n to the power of m. సో ఇక్కడ మనకు m ఎన్ని వాల్యూస్ ఇచ్చినారో ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ m, the given m value is 3. సో 3 to the power of n, here n is 2, so which means 3 square minus 2 to the power of 3. So 3 square means 3 into 3, that is 3 into 3 9, minus 2 cubed means 2 into 2 into 2, 3 times. So 2 to 4, 4 to 8. So 9 minus 8 is 1. Our answer is 1. Option 1 is the correct answer. Additive inverse of minus 3 by 5 is, సో మైనస్ 3/5 యొక్క సంకలన విలోమము. సో ఫస్ట్ మనం ఇక్కడ అడిటివ్ ఇన్వర్స్ ఆర్ సంకలన విలోమం అంటే తెలుసుకుంటే మనం ఈ ప్రాబ్లంకి ఆన్సర్ చాలా సులభంగా సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే ఒక నెంబర్ తీసుకుంటే మనం ఈ 2 అనే నెంబర్కు మనం ఏ నెంబర్ యాడ్ చేస్తే ఆన్సర్ 0 అవుతుంది అన్న చూసినప్పుడు ఈ నెంబర్కి మనం -2 యాడ్ చేసినప్పుడు ఆన్సర్ 0 అవుతుంది. అంటే ఒక 2 యొక్క సంకలన విలోమం ఏమవుతుందంటే -2 అవుతుంది. సో ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2 ఈజ్ -2. లెట్స్ టేక్ -5. సో ఇప్పుడు మనం -5కు ఏం యాడ్ చేస్తే మనకు ఆన్సర్ 0 అవుతుంది అన్నప్పుడు +5 యాడ్ చేయాల్సి ఉంటుంది. అంటే -5కు మనం +5 యాడ్ చేసినప్పుడు మాత్రమే ఆన్సర్ 0 అవుతుంది. హియర్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -5 ఈజ్ 5 అండ్ ఆల్సో ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 5 ఈజ్ -5. సో అంటే మనం ఒక నెంబర్కు ప్లస్ సైన్ ఉన్నప్పుడు దాని అడిటివ్ ఇన్వర్స్ అదే నెంబర్ మైనస్ సైన్తో వస్తుంది. అదే ఒక నెంబర్కు మైనస్ సైన్ ఉన్నప్పుడు దానికి అడిటివ్ ఇన్వర్స్ అదే నెంబరు ప్లస్ సైన్తో వస్తుంది. సో ఇది ఇక్కడ ఈ అడిటివ్ ఇన్వర్స్ లేదా సంకలన విలోమం అంటే. ఇప్పుడు మన క్వశ్చన్కి వస్తే -3/5కు మనం ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకు ఆన్సర్ 0 అవుతుంది అంటే 3/5 యాడ్ చేసినప్పుడు మాత్రమే మనకు ఆన్సర్ 0 అవుతుంది. అంటే 3/5 అనేది -3/5 యొక్క అడిటివ్ ఇన్వర్స్ లేదా సంకలన విలోమం అవుతుంది. అంటే ఇక్కడ మనకు 3/5 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఈజ్ 12. ఇఫ్ వన్ ఆఫ్ ద రేషనల్ నెంబర్స్ ఈజ్ -1/2 దెన్ ద అనదర్ నెంబర్ ఈజ్ అన్నారు. అంటే 2 అకరణీయ సంఖ్యల మొత్తం 12 అయితే, అంటే ఇక్కడ మనం 2 నెంబర్స్ యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ 12 అయినాడు. దీంట్లో ఒక నెంబర్ ఇచ్చినారు, ఏమి ఇచ్చినారు -1/2. అయితే రెండోది కనుక్కోమన్నారు. అంటే రెండోది మనకు తెలియదు కాబట్టి దాన్ని x అనుకుంటాము. సో ఇక్కడ మనం ఈ -1/2ను మనం రైట్ సైడ్ ట్రాన్స్పోర్ట్ చేయాలి. సో x = 12. సో -1/2 అంటే మైనస్ క్వాంటిటీని మనం ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ఆ మైనస్ క్వాంటిటీ ప్లస్ క్వాంటిటీగా అవుతుంది. సో అంటే -1/2 బికమ్స్ +1/2. సో x = 2 విత్ ద LCM 2 × 2 12 2 24 + 1 దట్ ఈక్వల్ 24 + 1 25/2. కానీ ఇక్కడ మనకు ఆన్సర్ ఇదే లేదు. సో అపక్రమ భిన్నం అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఆన్సర్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లే కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా సేమ్ ఈ 25/2 మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లే కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే డివైడ్ చేయాలంతే. అంటే 25 2 టేబుల్తో డివైడ్ చేసినప్పుడు 2 1 2 అండ్ రిమైండర్ 0, కాపీ నెక్స్ట్ 35 అండ్ నెక్స్ట్ 2 2 4 అండ్ రిమైండర్ ఈజ్ 1. సో ఇప్పుడు మనకు 25ను 2తో డివైడ్ చేసి మనకు రిమైండర్ 1 వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం మిశ్రమ భిన్నంలోకి ఎలా మార్చాలి అంటే ఇక్కడున్న ఈ కోషెంట్ను, సో భాగఫలాన్ని మనం హోల్ నెంబర్గా రాసుకుంటాము. నెక్స్ట్ రిమైండర్, ఇక్కడున్న రిమైండర్ను మనం న్యూమినేటర్గా రాస్తాము. సో ఇక్కడున్న డివైజర్ను మనం డినామినేటర్గా రాస్తాం. అంటే మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ 12 1/2 ఈజ్ అవర్ ఆన్సర్. 12 1/2. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ 4 times ఆఫ్ ఏ నెంబర్ రెడ్యూస్డ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 19. సో ఒక సంఖ్య యొక్క 4 రెట్ల నుంచి తగ్గించిన, సో రెడ్యూస్డ్ అంటే తగ్గించిన, రెడ్యూస్డ్ కానీ లేకపోతే టేక్ అవే ఉన్న, లేదంటే డిక్రీజ్డ్ అని ఉన్న, మనం ఏం చేయాలంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ మనకు 4 times ఆఫ్ ఏ నెంబర్ అన్నాడు. సో ఆ నెంబర్ మనకు తెలియదు కాబట్టి x అనుకుంటున్నాం ఆ నెంబర్ను. సో ఈ నెంబర్కు 4 times చేస్తే ఇంకేమన్నారు 5 తగ్గించిన, అంటే రెడ్యూస్డ్ బై 5 మీన్స్ 5 సబ్ట్రాక్ట్ చేయాలి అని. సో టేక్ అవే ఉన్న, డిక్రీజ్ ఉన్న వీటన్నిటికి ఒకే మీనింగ్. ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. సో -5 ఈజ్ ఈక్వల్ టు 19 అవుతుంది అన్నారు. ఇప్పుడు దీన్ని మనం 4x = సో మైనస్ క్వాంటిటీ, ఇక్కడ మైనస్ క్వాంటిటీ ట్రాన్స్ఫర్ చేసిన ప్లస్ క్వాంటిటీ అవుతుంది.
సో ఇక్కడ 19 ఉంది +5. సో 19 + 5 ఏమవుతుంది మనకు 24 అవుతుంది. సో అంటే x ఈక్వల్ టు 24/4. ఇక్కడ 4x అంటే మీనింగ్ ఏంటంటే 4 × x అని, అంటే మల్టిప్లికేటెడ్ క్వాంటిటీలో ఉన్న, సో మల్టిప్లికేషన్లో ఉన్న ఒక క్వాంటిటీని మనం ట్రాన్స్పోజ్ చేసినప్పుడు డివిజన్లోకి వస్తుంది. సో ఇక్కడ 4 టేబుల్తో డివైడ్ చేసినప్పుడు 4 × 1 = 4, 4 × 6 = 24. సో మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 6 అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఆర్ డిఫర్ బై 34 degrees దెన్ ద యాంగిల్స్ అంటే రెండు అసలు సంపూరక కోణాలంటే మీనింగ్ ఏంటంటే రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయినప్పుడు మనం ఆ రెండు కోణాలను సంపూరక కోణాలు అంటారు. అదేవిధంగా ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పి ఇంకో టాపిక్ ఉంటుంది. అంటే రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయినప్పుడు ఆ రెండు కోణాలను మనం పూరక కోణాలు అంటాం. దాన్ని ఇంగ్లీష్లో మనం సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సో ఇక్కడ మనం చూస్తే మనకు 2 యాంగిల్స్ తెలియదు కాబట్టి, కానీ ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు, వాటి డిఫరెన్స్ ఇచ్చినారు. దాన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఫస్ట్ యాంగిల్ x డిగ్రీస్ అనుకుంటాం, సెకండ్ యాంగిల్ x + 34 degrees అనుకుంటాం. సో విచ్ ఈస్ డిఫర్ బై 34 అన్నారు కాబట్టి x + 34 = 180 degrees. సో ఇక్కడ x + x చేస్తే 2x అవుతుంది. సో +34 మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -34 అవుతుంది. సో 180 - 34 146 అవుతుంది. సో ఫ్రమ్ హియర్ x ఈక్వల్ టు 2 × x ఉంది, మనకు కావాల్సింది x వాల్యూ కాబట్టి 2ని రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే డివిజన్లోకి వస్తుంది. సో 146/2 అంటే 2 టేబుల్తో క్యాన్సిలేషన్, 2 × 1 = 2, 2 × 7 = 14, 2 × 3 = 6. సో అంటే ఇక్కడ x వాల్యూ మనకు 73 degrees వచ్చింది. ఇప్పుడు మనకు x వాల్యూ అంటే ఫస్ట్ యాంగిల్ 73 degrees అయితే సెకండ్ యాంగిల్ ఏమవుతుంది, x + 34 degrees = 73 degrees + 34 degrees. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 107 degrees. అంటే 73 degrees 107 degrees. సో వీటి కాంబినేషన్లో మనకు ఆప్షన్ ఏది కరెక్ట్ అయి ఉంటుంది అంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్రమ్ ద అడ్జసెంట్ ఫిగర్ యాంగిల్ ACB = degrees అన్న, అంటే పక్కపటం నుండి యాంగిల్ ACB ఈ దేనికి సమానము అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ ఉన్న బాహ్య కోణము ఈ 123 డిగ్రీలు అన్నది దేనికి సమానము అన్నది ఫైండ్ అవుట్ చేసి అప్పుడు x వాల్యూ సరిపోతుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే యాన్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ యువర్ ట్రయాంగిల్ = సమ్ ఆఫ్ ఇట్స్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. సో ఇక్కడ మనం ఈ ఇంటీరియర్ అంటే ఈ లోపల ఉన్న ఈ యాంగిల్ను ఆపోజిట్గా ఉన్న ఈ 2 యాంగిల్స్ను సమ్ చేసి వచ్చే రిజల్టే ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. సో అంటే ఇక్కడ మనకు 56 degrees + x degrees = 123 degrees అవుతుంది. సో ఫ్రమ్ హియర్ x = 123 degrees - 56 degrees. అంటే 123లో మనం 56 తీసేయాల్సి ఉంటుంది. 123 degrees - 56 degrees = 67 degrees. సో x వాల్యూ 67. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 8x - 5/7x + 1 = -1/2. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. మనకి ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ ఒకటి ఇచ్చినారు, ఇక్కడైతే మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని సింపుల్గా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే మనం ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఈజీ అవుతుంది. అంటే 2 టేబుల్ ఇక్కడ 2 ఉన్న డినామినేటర్లో దీన్ని న్యూమరేటర్కి మల్టిప్లికేషన్ చేసినప్పుడు 2 × 8 16x - 2 × 5 10 = -1 × 7x -7x. సో -1 × +1 -1. సో ఇప్పుడు ఈ వేరియబుల్ టర్మ్ను లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తాం, ఈ న్యూమరికల్ టర్మ్ను రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇక్కడ 16x -7x ట్రాన్స్ఫర్ చేస్తే +7x అవుతుంది. సో -1 అనేది రైట్ సైడ్ ఉంది, దాన్ని రాస్తాము. నెక్స్ట్ -10ను మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు +10 అవుతుంది. సో అంటే ఇక్కడ 16x + 7x = 23x = -1 + 10. సో 10లో 1 పోతే 9. సో x = 9 ఇక్కడ 23 × x అంటే 23 మల్టిప్లికేటెడ్ క్వాంటిటీ కాబట్టి మల్టిప్లికేటెడ్ క్వాంటిటీ మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు డివిజన్లో వస్తుంది. సో అంటే x = ఏమవుతుంది 9/23 అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 0.5 centimeters, QR = 3 centimeters, దెన్ ఇట్స్ పెరిమీటర్. ఒక సమాంతర చతుర్భుజంలో PQL ఇచ్చినారు, QR ఇచ్చినారు. అయితే దాని చుట్టుకొలత కనుక్కోవాలి. మనం ఫస్ట్ సమాంతర చతుర్భుజం మనం డ్రా చేయడానికి ప్రయత్నిద్దాము. సో ఇలా ఒక సమాంతర చతుర్భుజం ఉన్నప్పుడు దానికి పేరు ఇచ్చారు, ఏమి ఇచ్చినారు, PQRS. సో ఇక్కడ దే గివెన్ ద లెంత్ ఆఫ్ PQ ఈజ్ 4.5 centimeters అండ్ QR ఈజ్ 3 centimeters. సో ఇక్కడ మనం ఒక ప్యారలల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఆల్సో ఈక్వల్. సో ఇక్కడ PQ = RS, QR = SP అవుతుంది. అంటే ఇక్కడ దీని వాల్యూ 4.5 centimeters అవుతుంది, ఇక్కడ 3 centimeters, ఇక్కడ కూడా 3 centimeters అవుతుంది. అంటే ఇక్కడ మనం దీన్ని
పెరిమీటర్ లేదా చుట్టుకొలత అంటే ఇక్కడ ఉన్న సైడ్స్ అన్నీ మనం అడిషన్ చేయాలి. 4 సైడ్స్ ఉన్నాయి, ఈ 4 సైడ్స్ను అడిషన్ చేస్తే చాలు. సో ఇక్కడ 4.5 ప్లస్ 4.5. సో ఒకసారి చూద్దాం. 4.5 ప్లస్ 4.5 ప్లస్ 3 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 4.5 ప్లస్ 4.5 9, 3 ప్లస్ 3 6, 9 ప్లస్ 6 15 centimeters is the answer. So option 2 is the correct answer. If x equal to 3/2 whole square into 2/3 whole to the power of -4, then the value of x. x వాల్యూ ఇచ్చారు, మనం x to the power of -2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూద్దాం. సో x ఈక్వల్ ఇచ్చినారు, ఇక్కడ మనం 2/3 whole to the power of -4 ఉంది. సో x ఈక్వల్ టు 3/2 హోల్ స్క్వేర్. దీన్ని కూడా మనం 2/3ని 3/2లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఈ -4 అంటే ఇక్కడ నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఉంది. ఈ -4 దేనిగా కన్వర్ట్ అవుతుందంటే +4గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఇక్కడ ఈ 2 టర్మ్స్ బాగా అబ్జర్వ్ చేస్తే ఇవి ఏ ఫామ్లో ఉన్నాయంటే a to the power of m into a to the power of n. సో ద ఫార్ములా ఫర్ a to the power of m into a to the power of n ఈజ్ ఈక్వల్ టు a to the power of m plus n. అంటే బేస్ సేమ్ ఉన్నప్పుడు 2 టర్మ్స్ ప్రోడక్ట్లో ఉండి బేస్ సేమ్ ఉన్నప్పుడు సింగిల్ బేస్ రాస్తాం, అంటే 3/2. సో ఎక్స్పోనెన్స్ రెండింటిని మనం ఏం చేయాలి, ఇక్కడ అడిషన్ చేయాలి. 2 + 4 అంటే 3/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 6 అవుతుంది ఎక్స్ వాల్యూ. కానీ ఇక్కడ మనకు కావాల్సిన వాల్యూ అంటే x to the power of -2 అడిగినాడు. సో x to the power of -2 ఈజ్ ఈక్వల్ టు 3/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 6 హోల్ టు ద పవర్ ఆఫ్ -2. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ వన్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్ ఫార్ములా ఇన్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. a to the power of m whole to the power of n equal to a to the power of m into n. According to this formula we can write it as 3/2 whole to the power of 6 into -2. So that equal to 3/2 whole to the power of 6 into -2. So what is the sign of 6? Plus. సో ఒక సైన్కు ముందు ఒక నెంబర్కు ముందు సైన్ ఏమి ఇండికేషన్ చేయకపోతే ఆ నెంబర్కు ప్లస్ సైన్ ఉన్నట్లు. సో అంటే దిస్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఏ ప్లస్ క్వాంటిటీ అండ్ ఏ నెగటివ్ క్వాంటిటీ. అంటే ప్లస్ నెంబరు మైనస్ నెంబరు. సో ప్లస్ ఇంటూ మైనస్ 6 into 2 12. సో 3/2 హోల్ టు ద పవర్ ఆఫ్ -12. ఇక్కడ ఆప్షన్స్లో ఈ ఆన్సర్ ఉందో లేదో చెక్ చేద్దాం ఒకసారి. 3/2 ఉంది కానీ హోల్ టు ద పవర్ ఆఫ్ -12 లేదు, +12 ఉంది. సో అంటే దీన్ని మనం పాజిటివ్ టర్మ్లే కన్వర్ట్ చేసినప్పుడు సో ఇది ఏమవుతుందంటే పాజిటివ్ ఎక్స్పోనెంట్లే కన్వర్ట్ చేసినప్పుడు 2/3 హోల్ టు ద పవర్ ఆఫ్ 12 అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, 2/3 హోల్ టు ద పవర్ ఆఫ్ 12. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ 0.0000529. అసలు మనం ప్రామాణిక రూపం ఎలా రాస్తామన్నది మనం తెలుసుకుంటే సరిపోదు. ఏదైనా ఒక నెంబర్ ప్రామాణిక రూపం మనం ఎలా రాస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ 1.23 into 10 to the power of something. నెగటివ్ ఎక్స్పోనెంటా పాజిటివ్ ఎక్స్పోనెంట్ అనేది తర్వాత విషయం. అంటే ఇక్కడ మనం కంపల్సరీగా ఒక డిజిట్లోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. డిజిట్స్ ఏముంటాయి మనకు తెలుసు అందరికీ. సో 0, 1, 2, 3 and so on 9 వరకు నా ఈ డిజిట్స్లో కంపల్సరీగా మనం 1 2 3 4 5 6 7 8 9 లేకి కన్వర్ట్ చేసి ఆ డిజిట్స్ పాయింట్ అని సంథింగ్ మనం దీన్ని కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా దీన్ని ఎలా చెప్పచ్చు అంటే 3.13 into 10 to the power of సంథింగ్, లేదా 5 into 10 to the power of క్యూబ్ సంథింగ్, ఇలా మనం కన్వర్ట్ చేయాలి స్టాండర్డ్ ఫామ్ను. సో ఇక్కడ మనకు ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో 0.0000 అంటే ఇక్కడ ఉన్న డెసిమల్ మనం 5 పాయింట్ ఇక్కడికి రావాలి అంటున్నాం. సో ఇక్కడికి ఎన్ని స్టెప్స్ రావాలి ఒకసారి చూద్దాం. 1 2 3 4 5. ఇప్పుడు ఇక్కడ ఉన్న డెసిమల్ టువర్డ్స్ రైట్ సైడ్ షిఫ్ట్ అయింది. ఎన్ని ప్లేసెస్ షిఫ్ట్ అయింది? 5 ప్లేసెస్ షిఫ్ట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయాలి అంటే సో 5.29 into 10 to the power of ఇఫ్ ద డెసిమల్ షిఫ్ట్స్ టువర్డ్స్ రైట్ సైడ్. డెసిమల్ టువర్డ్స్ రైట్ సైడ్ షిఫ్ట్ అయినప్పుడు కంపల్సరీగా మనం ఇక్కడ నెగిటివ్ ఎక్స్పోనెంట్ పెట్టాలి. ఏం పెట్టాలి? రైట్ సైడ్ షిఫ్ట్ అయినప్పుడు నెగిటివ్ ఎక్స్పోనెంట్ పెట్టాలి. నెగిటివ్ ఎక్స్పోనెంట్. సో అంటే ఎన్ని ప్లేసెస్ షిఫ్ట్ అయింది డెసిమల్? 5 ప్లేసెస్ కాబట్టి -5 అంటే 5.29 into 10 to the power of -5 ఈజ్ అవర్ ఆన్సర్. సో వన్ అండ్ ఓన్లీ నెగిటివ్ ఎక్స్పోనెంట్, దట్ ఈజ్ 5.29 into 10 to the power of -5. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇఫ్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 5:8 and 3:7 ఈజ్ 45:x, దెన్ ద వాల్యూ ఆఫ్ x. సో ఇక్కడ కాంపౌండ్ రేషియో అంటే బహుళ నిష్పత్తి అంటారు. అంటే బహుళ నిష్పత్తికి ఒక ఫార్ములా ఉంటుంది, చిన్న ఫార్ములా. అది ఏంటి అంటే ఇఫ్ A:B and C:D are in compound ratio, then formula is A into C is to B into D. So A into C
is to b into d. Here which is equal to 45 is to x. So here a is 5 and c is 3. So 5 into 3 15 is to next 8 into 7 8 7 yeah 56 equal to 45 is to x. సో మనం రేషియో ఫామ్ను మనం డివిజన్ ఫామ్గా కన్వర్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకు 15/56 ఈజ్ ఈక్వల్ టు 45/x అవుతుంది. సో బై క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 45 into 56 న్యూమరేటర్లోకి వస్తుంది, ఇక్కడ ఉన్న 15 డినామినేటర్లోకి వస్తుంది. ఇక్కడ మనం ఈ 15 టేబుల్తో మనం ఈ ప్రాబ్లం మనం క్యాన్సిల్ చేయొచ్చు. 15 1 15, 15 3 45. సో మల్టిప్లికేషన్ విత్ 3 టేబుల్, 3 6 18, 1 క్యారీ. నెక్స్ట్ 3 5 15 plus 1 16. సో 168 is our answer. Option 4 is the correct answer. Square root of 9604 is equal 98. Then the value of square root of 9,60,400. So root of 9,604 ఈక్వల్ టు 98 అయితే రూట్ ఆఫ్ 9,60,400 యొక్క విలువ ఎంత అన్నాడు. చాలా అంటే చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ మన సింపుల్ ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సో రూట్ 100 ఈక్వల్ టు 10 అని మన అందరికి తెలుసు. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఈక్వల్ టు 10. అంటే ఇక్కడ స్క్వేర్ రూట్లో 2 జీరోస్ ఉన్నప్పుడు దాని వాల్యూలో ఎన్ని జీరోస్ ఉంటాయి? 1 జీరో ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ప్రాబ్లం మనం బాగా అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ మాత్రమే ఒక జీరో ఉంది, రిమైనింగ్ ఏమీ లేవు. సో కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా సింపుల్గా దీన్ని సాల్వ్ చేయొచ్చు. దట్స్ ఇట్. నెక్స్ట్, ఇఫ్ ద సైడ్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ x సెంటీమీటర్స్ దెన్ ఇట్స్ ఏరియా. ఒక సమబాహు త్రిభుజం యొక్క భుజము x సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత? సో మనం సమబాహు త్రిభుజం సైడ్ స్మాల్ ఏ అనుకున్నప్పుడు దీనికి ఏరియా ఫార్ములా ఏమవుతుందంటే √3/4 a² అవుతుంది. సో ఇక్కడ సైడ్ ఏ ప్లేస్లో ఏమి ఇచ్చారో ఎక్స్ అని ఇచ్చారు భుజము. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే √3/4 x². సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఆఫ్ 24, 30, 42. సో గరిష్ట సామాన్య భాజకము, దీన్నే మనం గసాబా అంటాం షార్ట్కట్లో. ఇంగ్లీష్లో ఇంకా దీన్ని GCF గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆర్ GCD అని కూడా మనం పిలుస్తాము. అంటే ఇక్కడ 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు వీటి అన్నిట్లో కామన్ ఫ్యాక్టర్స్లో పెద్ద నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఆన్సర్గా నోట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకే పెద్దదాన్ని మనం ఇక్కడ ఏమంటాం అంటే గరిష్ట సామాన్య భాజకము. సో వీటన్నిటిలో కామన్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో కామన్ డివైజర్స్ వాటిలో పెద్ద నెంబర్ ఏవైతే అదే ఆన్సర్. సో ఇక్కడ లెట్స్ టేక్ ఆప్షన్ నెంబర్ 1. సో 2 ఈవెన్ నెంబరు, ఈ 3 నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఇది ఈ 3 నెంబర్స్ని డివైడ్ చేయగలదు. సో ఈ నెంబర్ ఆప్షన్ పక్కన పెడతాం. నెక్స్ట్ 4. సో ఇక్కడ 4 అనే నెంబరు 24 డివైడ్ చేయగలదు, 30ని 42ను డివైడ్ చేయదు ఎగ్జాక్ట్గా. సో కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 6 చూద్దాం. సో 6 అనేది 24, 30, 42ని డివైడ్ చేయగలదు. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 6 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలా చేయొచ్చు. లేదు మనం దీన్ని ఎలా ఇంకా సాల్వ్ చేయొచ్చు అంటే ఇక్కడ ఉన్న డివైజర్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే డివిజన్ చేసి సాల్వ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ మనం 24, 30 డివైడ్ చేసినప్పుడు ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సో 24 1 24. సో మనం డివైడ్ చేస్తే రిమైండర్ 6 అవుతుంది. నెక్స్ట్ ఇంకో నెంబర్ మిగిలిపోయిన నెంబర్ తీసుకుంటే 42. ఇప్పుడు 6 టేబుల్లో 42 హోమ్ ఎన్ టైమ్స్ 7 టైమ్స్ వస్తుంది. సో 6 7 42. సో రిమైండర్ ఏమవుతుంది మనకి ఇక్కడ 0 అవుతుంది. సో ఇక్కడ ఫైనల్గా మనం 6తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చింది కాబట్టి సో ఇక్కడ GCF ఏమవుతుందంటే 6 అవుతుంది. ఆప్షన్ C ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్. సో ఇక్కడ అర్థమెటిక్ మీన్ అంటే తెలుగులో మనం సగటు అంటాం, లేకపోతే అంక మధ్యమము, యావరేజ్ అని కూడా చెప్పచ్చు మనం ఇంగ్లీష్లో. సో ఇక్కడ మొదటి 100 సహజ సంఖ్యలు అన్నాడు. సో మొదటి 100 సహజ జస్ట్ రావడానికి 1 2 3 4 5 6 7 and so on 99, 100. అంటే ఇక్కడ ఈ సిరీస్లో మనకు ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ తెలుసు. అంటే ఒక సిరీస్లో ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ తెలిసినప్పుడు మనం దానికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడం చాలా అంటే చాలా ఇది. ఫార్ములా ఏంటంటే ఫస్ట్ టర్మ్ స్మాల్ ఏ ప్లస్ లాస్ట్ టర్మ్ స్మాల్ ఎల్ బై 2. సో హియర్ ఫస్ట్ టర్మ్ ఈజ్ 1 అండ్ లాస్ట్ టర్మ్ ఈజ్ 100 by 2. So 100 plus 1 101 by 2. So what is the half of 101? That is 50.5. So our answer is 50.5. Option 4 is the correct answer. Next question, if the ratio of perimeters of two squares is 1:3, then the ratio of their areas. సో ఇక్కడ మనకు 2 చతురస్రాల చుట్టుకొలతల నిష్పత్తి ఇచ్చినారు
2:3 అని. అయితే వాటి వైశాల్యాల నిష్పత్తి ఎంత అన్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ చాలా అంటే చాలా ఈజీ. సో వైశాల్యాల నిష్పత్తి ఎలా ఉంటుంది అంటే వాటి చుట్టుకొలతలను వర్గాలు చేయగా వాటి చుట్టుకొలతను స్క్వేర్ చేస్తే వచ్చే వాల్యూసే అవుతాయి. అంటే ఇక్కడ మనకు 2ను స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, 2 స్క్వేర్ 4 అవుతుంది. సో 3ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, 9 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 4:9. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద డయాగ్నల్స్ ఆఫ్ ఎ రాంబస్ ఆర్ 10 సెంటీమీటర్స్ అండ్ 8.2 సెంటీమీటర్ దెన్ ఇట్స్ ఏరియా. ఒక రాంబస్ యొక్క 2 కర్ణాల పొడవులు ఇచ్చినారు. అయితే దాని వైశాల్యం మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫార్ములా ఏరియా ఆఫ్ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ d1 ఇంటూ d2. సో డయాగ్నల్స్ ప్రోడక్ట్ చేసి హాఫ్ చేస్తే వచ్చే రిజల్టే ఏరియా అవుతుంది. సో దట్ ఈక్వల్ టు ½ ఇంటూ d1 ఈజ్ 10 సెంటీమీటర్స్, d2 ఈజ్ 8.2 సెంటీమీటర్. సో 2 1 జా 2 5 జా గెట్ క్యాన్సిల్. అండ్ నెక్స్ట్ 5 టేబుల్ మల్టిప్లికేషన్ 5 2 జా 10 1 ఈజ్ క్యారీ 5 8 జా 40 ప్లస్ 1 41. సో ఇక్కడ 1 డిజిట్ తర్వాత లెఫ్ట్ సైడ్ డెసిమల్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 1 డిజిట్ తర్వాత డెసిమల్ పెట్టినప్పుడు మనకు 41.0 is nothing but 41. సో ఆప్షన్ 4 is the correct answer. మీడియన్ ఆఫ్ ద ఫస్ట్ 6 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ డాష్ అన్నాడు. అంటే మొదటి 6 ప్రధాన సంఖ్యల మధ్యగతము. సో అసలు ప్రధాన సంఖ్యలు అనేవి ఏవి అన్నప్పుడు మనం ఒకసారి చెక్ చేస్తే 1 నుంచి 100 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయ్యా అన్నప్పుడు 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి, 25 ఉంటాయి. వీటికి ఏవి అవి అన్నప్పుడు 2, 3, 5, 7, 11, 13, 19, 23 and so on. సో అన్నవి ఇక్కడ ప్రధాన సంఖ్యలు ఉంటాయి. ఇప్పుడు మనకి ఏం అడిగినారు వాడు, మొదటి 6 ప్రధాన సంఖ్యలు అన్నారు. ఒక్కసారి మనం మొదటి 6 ప్రధాన సంఖ్యలు 1 2 3 4 5 6 అంటే ఈ మొదటి 6 ప్రధాన సంఖ్యలకు మనం మధ్యగతం ఫైండ్ అవుట్ చేయాలి, మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మీడియన్ అంటే అంటే ఒరిజినల్ మిడిల్లో వచ్చేది అని, మధ్యలో వచ్చేది మధ్యగతం అవుతుంది. సో అంటే ఇక్కడ మనకు 2, 3, 5, 7, 11, 13లో మధ్యలో ఏమొస్తాయంటే ఇవి 2 వస్తాయి, 5, 7. సో ఇప్పుడు మధ్యలో వచ్చిన రెండింటికి మనం మధ్యగతం ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇవి రెండింటికి అంక మధ్యమం ఫైండ్ అవుట్ చేయాలి, సగటు కనుక్కుంటే చాలు. అంటే అప్పుడు సగటు ఏమవుతుందంటే 5 + 7/2 అవుతుంది. 5 + 7 12/2, 12లో సగం లేదా 12/2 అన్నప్పుడు 6 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సో డిఫరెన్స్ బిట్వీన్ పీరియడ్ అండ్ పీరియడ్సిటీ ఆఫ్ 0.74. సో 0 బార్ తీసేసి మనం రాసిన ట్రై చేస్తే 0.74 74 74 అండ్ సో ఆన్. ఇది ఈ నెంబర్. ఇక్కడ మనం పీరియడ్ అంటే ఏం చెప్తామంటే ఇక్కడ రిపీట్ అయిన నెంబర్ ఏదైతే ఉందో దాన్నే మనం పీరియడ్ అంటాం. సో ఇక్కడ మనం పీరియడ్ అని చెప్పడానికి ఏది రిపీట్ అయింది, మనకు 74 రిపీట్ అయింది కాబట్టి సో పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు పీరియడ్ 74 అవుతుంది. నెక్స్ట్ పీరియాడిసిటీ, ఇక్కడ ఎన్ని ఆ గ్రూప్లో ఉన్న ఎన్ని డిజిట్స్ రిపీట్ అయి ఉన్నాయి అన్నదే పీరియాడిసిటీ అవుతుంది. సో అంటే పీరియాడిసిటీ. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి, 2 డిజిట్స్ మాత్రమే రిపీట్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనకి ఏమన్నా అంటే వాటి మధ్య డిఫరెన్స్ అన్నాడు, డిఫరెన్స్ లేదా వ్యవధి అంటే వాటిని తీసివేయాలి అని, డిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే తేడా వ్యత్యాసము అని. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే తీసివేస్తాము. సో 74 2 పోతే 72 అవుతుంది. అంటే 74 - 2 ఈజ్ 72. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ద సెంట్రల్ యాంగిల్స్ ఇన్ ఏ పై డయాగ్రామ్. సో పై చిత్రంలో కేంద్రీయ కోణాల మొత్తం ఎంత అని అడిగాడు. అంటే సో పై చార్ట్ అనేది ఇలా జస్ట్ లైక్ సర్కిల్ గ్రాఫ్ అంటారు దీన్ని. ఇలా ఉన్నప్పుడు సర్కిల్ గ్రాఫ్లో సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ ఉంటుంది అన్నప్పుడు కంప్లీట్ యాంగిల్ ఉంటుంది. ఎంత ఉంటుంది కంప్లీట్ యాంగిల్? 360 degrees ఉంటుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 3 times ఆఫ్ యాంగిల్ బి అండ్ యాంగిల్ సి ఈక్వల్ టు 2 times ఆఫ్ యాంగిల్ బి దెన్ యాంగిల్ బి ఈక్వల్ టు. సో ఒక త్రిభుజంలో యాంగిల్ ఏ యాంగిల్ సి ఇచ్చినారు. సో యాంగిల్ బి అలాగే ఉంటుంది. అయితే మనం యాంగిల్ బి వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో అంటే మనకు తెలుసు ఒక త్రిభుజంలోని 3 అంతర్గత కోణాల మొత్తము 180 degrees. సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే సో యాంగిల్ ఏ ఇచ్చినారు. అంటే 3 యాంగిల్స్ మనం సన్ చేసినప్పుడు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 degrees అయినప్పుడు యాంగిల్ ఏ ఇచ్చినారు. ఎంత ఇచ్చినారు? 3 times ఆఫ్ యాంగిల్ బి. సో యాంగిల్ బి అలాగే ఉంటుంది. ప్లస్ యాంగిల్ సి కూడా ఇచ్చినారు 2 times ఆఫ్ యాంగిల్ బి అని. సో 180 degrees.
అవుతుంది. నెక్స్ట్ సో ఇక్కడ బి వాల్యూస్ ఎన్ని ఉన్నాయి మొత్తం 3 + 1 + 2. సో 6 ఉన్నాయి బి వాల్యూస్. 6 times of angle B is equal to 180 degrees. From here angle B equal to 180 degrees by 6. 6 1 is 6, 6 3 18 అంటే 30 degrees. So angle B equal to 30 degrees is our answer. సో ఆప్షన్ 2 is the correct answer. ఇక్కడ మనకు యాంగిల్ Bతో పాటు యాంగిల్ A అలాగే యాంగిల్ C కూడా అడగచ్చు ఒక్కొక్కసారి. అంటే ఇప్పుడు మనకు యాంగిల్ B 30 degrees వచ్చింది కాబట్టి యాంగిల్ A ఏమవుతుంది, యాంగిల్ A ఈక్వల్ టు 3 × 30 దట్ ఈక్వల్ టు 90 degrees అవుతుంది. సో అలాగే ఇక్కడ మనం యాంగిల్ C చూస్తే 2 × 30 అన్నప్పుడు 60 degrees అవుతుంది. సో ఇలా కూడా మనం రిమైనింగ్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. యాంగిల్ షీట్ ఆఫ్ పేపర్ ఈజ్ 5 2/3 centimeters లాంగ్ అండ్ 3 1/5 centimeters వైడ్. దెన్ ఇట్స్ పెరిమీటర్. ఒక దీర్ఘ చతురస్రాకారపు కాగితం యొక్క పొడవు ఇచ్చినారు మరియు వెడల్పు ఇచ్చినారు. అయితే ఆ చుట్టుకొలత మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు దీర్ఘ చతురస్రాకార కాగితం చుట్టుకొలత ఫార్ములా 2 times of L + B. సో దట్ ఈక్వల్ 2 times of హియర్ L ఈజ్ 5 2/3 ప్లస్ B ఈజ్ 3 1/5. అంటే మిశ్రమ భిన్నాలు ఇచ్చినాడు. ఫస్ట్ మనం ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం ఫస్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసి దాని తర్వాత ఎల్సిఎం చేయాల్సి ఉంటుంది. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి ఎలా కన్వర్ట్ చేస్తామంటే ఫస్ట్ ఆ డినామినేటర్ని అట్లే రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న హోల్ నెంబర్ను ఇక్కడ డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు 5 × 3 ఏమవుతుంది, 15 అవుతుంది. ఈ వచ్చిన ఈ ప్రోడక్ట్కి ఈ 15కు మనం న్యూమినేటర్ని యాడ్ చేయాలి. సో అప్పుడు 15 + 3 ఏమవుతుంది, 17 అవుతుంది. సో 70/3 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ కూడా డినామినేటర్ సేమ్ అలాగే రాస్తాం 5. నెక్స్ట్ 3 × 5 చేయాలి, 15 అవుతుంది. 15 + 1 చేస్తే 16 అవుతుంది. ఇక్కడ 3కి 5కి ఎల్సిఎం చేసినప్పుడు 15 అవుతుంది. 3 5 15. సో ఇక్కడ మనము 3కు ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 15 అవుతుంది, 5 అవుతుంది. అంటే 5తో మల్టిప్లై చేసినాక 15 అయ్యేది. అంటే ఇక్కడ న్యూమినేటర్ను మనం ఆ 5తో మల్టిప్లై చేయాలి. సో 17 × 5 చేస్తే 17 5 85 అవుతుంది. ప్లస్ ఇక్కడ 5ను మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 15 అవుతుంది, అంటే 3తో మల్టిప్లై చేయాలి. సో ఆ 3ని మనం ఇక్కడ న్యూమినేటర్తో మల్టిప్లై చేయాలి. 16 3 48 అవుతుంది. సో దట్ 85 + 48 చేసినప్పుడు 2 × 15 ఇస్ ద డినామినేటర్ 133 అవుతుంది. నెక్స్ట్ మనం 2తో మల్టిప్లై చేస్తే 2 3 6 అగైన్ 2 3 6 2 1 2/15. సో ఇక్కడ మనకు 266/15 అనేది మనకు ఆన్సర్ ఇవ్వలేదు వాళ్ళు. సో దీనికి మనకు ఆన్సర్ ఎలా ఇచ్చారంటే మిశ్రమ భిన్నం లేక మార్చి ఇచ్చాడు. సో కాబట్టి మనం కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఆన్సర్ను మిశ్రమ భిన్నం లేక అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ లేక కన్వర్ట్ చేసి చేయాలి. అంటే మనం 266 మనం 15 టేబుల్తో డివైడ్ చేయాలి. 15 1 15. సో సబ్ట్రాక్ట్ చేస్తే 6 - 5 1 1 6. సో 15 7 105. సో మళ్ళీ ఇక్కడ ఎంత ఉంది, 6లో 1 1 రిమైండర్ 1. సో ఇలా డివైడ్ చేసినప్పుడు మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి ఎలా కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ ఉన్న కోసెంట్ భాగఫలం మనం హోల్ నెంబర్గా తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ రిమైండర్ టేక్ ఇట్ యాజ్ న్యూమరేటర్ అండ్ డివైజర్ టేక్ ఇట్ యాజ్ డినామినేటర్. సో 17 11/15 is the answer. Option 4 is the correct answer. Next. నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఫర్ ఎ రెక్టాంగిల్ ఈజ్. సో మనం ఒక రెక్టాంగిల్కి మనం సో దీన్ని మనం దీర్ఘ చతురస్రం అంటాం తెలుగులో. సో ఒక దీర్ఘ చతురస్రం సౌష్ఠవ రేఖల సంఖ్య ఎన్ని గీయగలం అంటే మనం ఈ పిక్చర్కు ఒక లైన్ మనం డ్రా చేస్తే ఆ లైన్ ద్వారా మనం ఆ పిక్చర్ మనం ఫోల్డ్ చేసినట్లయితే ఆ పిక్చరు కోయిన్సైడ్ అయ్యేలాగా అంటే లుక్ లైక్ 1 లాగా మనకు కనిపించాలి. సో అలా ఉన్నప్పుడు ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. సో ఇలా మనం డ్రా చేసి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు 2 పార్ట్స్గా అవుతుంది. సో 1 నెక్స్ట్ వర్టికల్ లైన్ అంటే ఇక్కడ మనం అడ్డంగా ఒక లైన్ డ్రా చేయొచ్చు, నిలువుగా ఒక లైన్ డ్రా చేయొచ్చు. సో మొత్తం ఎంత అవుతున్నాయి, ఇక్కడ 2 అవుతుంది. అంటే మనం ఒక రెక్టాంగిల్కి మనం ఎన్ని లైన్స్ ఆఫ్ సిమెట్రీ మనం డ్రా చేయగలం అంటే ఓన్లీ 2 మాత్రమే డ్రా చేయగలము. సో దట్ ఈస్ ద ఆన్సర్.